ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన 5 అతిపెద్ద భూకంపాలు ఎక్కడ వచ్చాయో తెలుసా? నెంబర్ 1 1960 వాల్దివియా భూకంపం. ఇది చిలీ దేశంలో సంభవించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద భూకంపం. దీని మ్యాగ్నిట్యూడ్ 9.5గా నమోదయ్యింది. ఈ భూకంపం దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది. నెంబర్ 2 1964 గ్రేట్ అలాస్కా భూకంపం. ఇది ఉత్తర అమెరికా చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపం. దీని మ్యాగ్నిట్యూడ్ 9.2. ఇది 1964లో అలాస్కాలో సంభవించింది. ఈ భూకంపం దాదాపు 4 నిమిషాల పాటు కొనసాగింది. ముఖ్యంగా అంకరేజ్ నగరంలో భవనాలు మరియు మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నెంబర్ 3 2004 హిందూ మహాసముద్ర భూకంపం. ఇది ఇండోనేషియాలోని సుమత్రా దీవులలో వచ్చింది. దీని మ్యాగ్నిట్యూడ్ 9.1గా నమోదయ్యింది. ఈ భూకంపం వల్ల భారీ సునామీలు ఏర్పడ్డాయి. ఈ సునామీ అలలు కొన్ని చోట్ల 30 మీటర్ల ఎత్తు వరకు చేరుకున్నాయి. నెంబర్ 4 2011 టోహోకు భూకంపం. ఇది 9.1 మ్యాగ్నిట్యూడ్ తో జపాన్ చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపం. ఈ భూకంపం వల్ల భారీ సునామీలు ఏర్పడ్డాయి. సునామీ అలలు కొన్ని చోట్ల 40 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. నెంబర్ 5 1952 కంచాట్కా భూకంపం. ఇది రష్యాలో సంభవించింది. దీని మ్యాగ్నిట్యూడ్ 9.0గా నమోదయ్యింది. ఈ భూకంపం వల్ల సునామీలు ఏర్పడ్డాయి.